49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. ఇండియా టుడేకి సంబంధించిన అక్కడ విద్యా సదస్సులో ఏపీ సీఎం వైఎస్ జగన్ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మేనిఫెస్టోలో 99% పైగా అమలు చేసి ఆ మేనిఫెస్టోతోనే ప్రజల ముందుకు వెళ్తున్నాము. అలాగే ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా సీఎం జగన్ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ప్రస్తుతం ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సుందరరాం శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సుందరరాం శర్మ గారు, నిన్న సీఎం జగన్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇండియా టుడే విద్యా సదస్సులో. ఆ ఏదైతే జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఆయన కొన్ని సమాధానాలు చెప్పారు. సార్, ఏదైతే అవినీతికి తావు లేకుండా టీబీటీ ద్వారా 2.53 లక్షల కోట్లు అందించాం ప్రజలకి, ఎక్కడ అవినీతి అనేది ఎవరు ఎత్తి చూపే అవకాశం లేకుండా, అలాగే కొన్ని అంశాలు ప్రస్తావించారు సార్, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు వీటన్నిటి మీద. సో ఈ 56 నెలల్లో అసలు సీఎం జగన్ గారు మాట్లాడిన దాన్ని బట్టి ఏమేమి అభివృద్ధి జరిగింది, అవినీతికి ఆస్కారం లేకుండా ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి సార్, ఏం చెప్తారు? నిన్న జరిగినటువంటి ఆ సమ్మిట్ లో ఒక్కటి మాత్రం నిజమండి. జగన్మోహన్ రెడ్డి గారు తను ఏదైతే చెప్పానో, మేనిఫెస్టోలో ఏమైతే ఇచ్చానో వాటిల్ని ప్రజల దగ్గరికి నేను తీసుకుని వెళ్తున్నాను. ఆ రకంగా ఇంత ముందు జరగలేదు. నేను ఈ 99% నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా నేను నెరవేర్చాను. వాటిల్లే ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళి మీకు ప్రతి ఒక్కరికి కూడా మీకు లాభం జరిగింది, మీకు దీని వలన మంచి ఇది జరిగింది అంటేనే నన్ను ఆశీర్వదించండి అనేది బహుశా ఇప్పటి వరకు చరిత్ర ఏ రాజకీయ వాళ్ళ ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్ కానీ, ఇంకొక ముఖ్యమంత్రి కానీ, ఇంకొక ప్రధానమంత్రి కానీ ఎవరు కూడా ఆ మాట అన్నట్టుగా నేనైతే చూడలేదు. అయితే నిన్నటి దాంట్లో ఆయన ముఖ్యంగా ఎడ్యుకేషన్, తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విభజించు పాలించు, తర్వాతనేమన్నా చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ గురించి చాలా చక్కగా చెప్పటం జరిగింది. నిజానికి ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విమర్శకి కూడా ఆయన సమాధానం ఇచ్చారు. దీంట్లో మొదటిది విద్య. ఆయన మొదటి నుంచి కూడా అంటుంది ఏంటంటే, విద్య అనేటువంటిది మనం ఇచ్చేటువంటి ఆస్తి. పిల్లలకు ఏదైనా మనం ఆస్తి ఇవ్వాలి అని చెప్పంటే అది విద్య. ప్రమాణాలతో ఉన్నటువంటి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కనుక పిల్లలకి కనుక ఇవ్వగలిగినట్లయితే వారు వాళ్ళ కాళ్ళ మీద నిలబడటమే కాకుండా ఈ ప్రపంచ పోటీ ప్రపంచంలో వాళ్ళు నిలబడగలుగుతారు, ప్రపంచ స్థాయికి ఎదగగలుగుతారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటిది చాలా బాగా ప్రపంచం అంతా కూడా చూసింది. వాళ్ళందరూ కూడా ఆయన అభినందించారు అనేటువంటిది కూడా మనకు వస్తున్నటువంటి కొన్ని వార్తలు. ఎందుకని చెప్పంటే ఇప్పటి వరకు ఈ దేశంలో 2427 కోట్లు ఎంతో విద్యా సంస్కరణల కోసం అని 4 సంవత్సరాలలో ఈ రకంగా ఖర్చు పెట్టడం అనేది నాకు తెలిసి దేశ రాజకీయాలలో, రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరగల. ఇప్పటి వరకు కూడా ఈ లిటరసీ విషయంలో కూడా కేరళ ముందుంటూ కనిపిస్తుంటుంది మనకి. అటువంటి దాని విషయంలో కూడా దాటేసి మనం ముందుకొచ్చాము అని చెప్పంటే నిజంగా విద్యా సంస్కరణలో జగన్ గారు చేస్తున్నటువంటిది ఎక్సలెంట్. అసలు ఇప్పటికీ ఎవరు చేయలేరు కూడా ఇంకా ముందు కూడా. దీంట్లో ఆయన ఒక మాట అడిగారు, అసలు ఏంటి విద్యా సంస్కరణలు, మీరు చేస్తున్నటువంటి దాని మూలకంగా పిల్లలు విద్యార్థులకి ఓటు హక్కు లేదు కదా, దీన్ని తీసుకుని మీరు ఎన్నికలకి వెళతారా అని. అసలు నిజంగా చాలా క్వశ్చన్, చాలా చక్కటి క్వశ్చన్. ఎందుకంటే ఇవాళ విద్యా సంస్కరణ మీద ఇంత మీరు ఖర్చు పెడుతున్నారు, పిల్లలకి ఓటు ఉండదు కదా, విద్యార్థులకు ఓటు ఉండదు కదా, ఇంతకు ముందు వాళ్ళు ఎందుకు చేయలేదంటే అదే కదా, మరి మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పని అడిగితే నిజంగా జగన్ గారు ఇచ్చినటువంటి సమాధానం చాలా చాలా బాగా ఇచ్చారు. అదే మన దురదృష్టం. ఇవాళ పిల్లలు విద్యార్థులు వాళ్ళకి ప్రామాణిత కూడిన నాణ్యమైన విద్య ఇస్తే సమాజంలో 10-15 సంవత్సరాలలో ఒక సమాజంలో పేదరికం అనేది లేకుండా పోతుంది. దురదృష్టవశాత్తు వాళ్ళకి ఓటుతోటి ఈ విద్యని కలిపియటం మూలకంగా ఇంతకు ముందు వాళ్ళు ఎవరు కూడా దీన్ని చేయలేదు, పట్టించుకోలేదు. ఇది దురదృష్టకరం. కానీ నేను మాత్రం నాకు రాజకీయాలతోటి సంబంధం లేకుండా ఈ విద్యలో ఈ సంస్కరణలు తీసుకొస్తున్నాను. ఒక 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర చరిత్రే మారిపోతుంది అనేటువంటిది నిజంగా మనం అభినందించాల్సినటువంటి విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ యొక్క విద్య అనేటువంటిది ప్రభుత్వానికి బాధ్యత లేదు అంటే, ఒక రకంగా కార్పొరేట్ స్కూల్స్ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు, మాకేంటంటే జగన్ గారు కాదు, విద్య అనేటువంటిది ప్రభుత్వ బాధ్యతే. నాణ్యమైనటువంటి విద్య ఇవ్వటం, పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చదువుకునేటట్టుగా చేయటం, వారికి కావాల్సినట్టు ఇవ్వటము అనేటువంటిది ఆ జగన్ గారి యొక్క చెప్పటమే కాకుండా విద్యా సంస్కరణలో ఆ గోరు ముద్ద అనేటువంటిది ఆయన చెప్పినప్పుడు 1-2 ఆయన అడిగింది. స్టాలిన్ గారు కూడా అక్కడ
మామిడి ఇది ఇస్తున్నారు అది ఇది అని చెప్పంటే ఇక్కడ మెనూ కూడా ఉందని చెప్పనేసరికి అసలు ఆశ్చర్యం పోయినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎందుకంటే మెనూ కూడా ప్రతిరోజు మెనూ కంటిన్యూటీగా ఒకటే ఉండదు. ఈ రకంగా మేము మెనూలో కూడా మార్పులు ఇస్తున్నాము. అంతేకాకుండా సిబిఎస్ఈ సెల్ఫ్ క్లాస్ ఇచ్చాను, బైజూస్ కంటెంట్ ఇస్తున్నాను. ఈ రకంగా రకరకాలైనటువంటి అంటే కార్పొరేట్ స్థాయికి తగ్గినటువంటి విద్యాలయాల స్కూల్స్ కూడా ఆధునీకరించడం జరిగింది. క్లీన్లీనెస్ కోసం అని చెప్పని మంచి టాయిలెట్స్, మంచి నీరు ఇవన్నీ కూడా అందిస్తున్నాము. పిల్లలకి కావలసినటువంటి ఇవన్నీ కనుక మనం ఇస్తే వాటితోటి డెఫినెట్ గా విద్యా విధానంలో మార్పులు వస్తాయి. ఆ మార్పే సమాజంలో పేదరికాన్ని నిర్మూలిస్తుంది అనేటువంటిది నిజంగా చాలా గొప్ప ఇది. దాన్ని ఊరికి నేను నినాదంగా చెప్పకుండా, విద్యా హక్కు అనేది నినాదంగా చెప్పకుండా తన యొక్క ప్రభుత్వ విధానం కిందనం తన యొక్క జేయం కింద పెట్టడం అనేటువంటిది మొదటిది మనం నిన్న దాంట్లో చూసాం. రెండోది జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొక క్వశ్చన్, కాంగ్రెస్ పార్టీలో తన యొక్క చెల్లెలు గారు చేరినటువంటి దాని మీద ఆయన ఏదైతే సమాధానం చెప్పారో అది వాళ్ళ ప్రజలు అందరూ కూడా అనుకుంటున్నటువంటిదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2009లో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి బయటికి వచ్చిన తర్వాత ఆయన మీద ఏ రకమైనటువంటి కుట్రలు పన్నారు, కుతంత్రాలు చేశారో ఆ రోజు ఉన్నటువంటి అక్కడ కాంగ్రెస్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ చేసేటువంటి విభజించి పాలించు అనేటువంటి దానికి ఆయన ఇచ్చిన సమాధానం కూడా మనందరం చూసింది. ఆ రోజున ఆయన బయటికి వచ్చిన తర్వాత కడప నుంచి ఆయన వారి తల్లి గారిని పులివెందుల నుంచి పోటీ చేస్తుంటే ఆయన సొంత చిన్నాన్ననే తీసుకుని వచ్చేసేసి మంత్రిని చేసి ఆయన్ని విజయమ్మ గారికి పోటీగా నిలబెట్టడం అనేటువంటిది ఆయన చెప్పినటువంటి దాన్ని ఎవరు కాదనలేదు. ఆ రోజు జరిగిన కుట్రని ఆ రకంగా తన యొక్క కుటుంబాన్ని చీల్చినటువంటిది ఎవరు కాదనలేనటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఆయన చెప్పినట్టు పైన దేవుడు ఉన్నాడు అన్నట్టు, కింద ప్రజలు ఉన్నారు అన్నట్టు, ఆ దేవుడు ఈ ప్రజలు కలిపి ఆయనకి 5 లక్షల ఓట్ల పై మెజారిటీ తోటి బ్రహ్మాండమైనటువంటి గెలిపించారు. అదే రకంగా ఇవాళ రోజున షర్మిల గారిని కూడా తీసుకుని వచ్చి ఈ రాష్ట్రానికి వాళ్ళ యొక్క పార్టీకి అధ్యక్షురాలని చేయటం ఒక రకంగా అది కూడా ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ఇదిలో అన్నా చెల్లెల్ని ఎట్లయినా విభజించాలి. అదే సార్, విభజించి పాలించనే రాజకీయాలు వైఎస్ఆర్ కుటుంబంలో కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారని చెప్పి మాట్లాడారు కదా. అవునండి, అదే విధానాన్ని విభజించి పాలించనే విధానాన్ని ఇప్పుడు నా కుటుంబంలో కూడా చేస్తున్నారు. నన్ను నా చెల్లెల్ని కూడా విడదీసినారు. ఇంతకు ముందు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కానీ దేవుడు ఉన్నాడు పైన, వాళ్ళకి గుణపాఠం చెప్పుతాడు అనేటువంటిది ఆయన యొక్క విశ్వాసం, ఆయన నమ్మకాన్ని డెఫినెట్ గా ప్రజలు ఆయనతో నడిచి మళ్ళా ఆయనకి 24 ఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీ తోటి గెలిపించి ఆయన ముఖ్యమంత్రిని చేస్తారు అనేటువంటిదే ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి భావన. సార్, ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే మార్పులు చేర్పులకు సంబంధించి కూడా కొంత ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత ఉందో అక్కడ వాళ్ళని సమన్వయం చేసుకుంటూ వెళ్ళలేకపోయారు. సో దానికి ఇదిగానే మార్పులు చేర్పులు జరుగుతున్నాయని ఈ అంశం కూడా ప్రస్తావించారు కదా సార్. ఎందుకంటే ఇవాళ రోజున మీరు కొంతమంది అభ్యర్థుల్ని మారుస్తున్నారు. ఏమిటి అంటే ఈ అభ్యర్థుల్ని మార్చటము, లేకపోతే సర్వేలు చేయించుకోవటము, దీని మీద అభ్యర్థులు ఎవరు ఉండాలి అనేటువంటిది జనరల్ గా జరిగేటువంటిదే. ప్రతి పొలిటికల్ పార్టీ కూడా సర్వేలు చేయించుకోవటం ఇవన్నీ చేస్తుంది. కానీ నేను ప్రజలకి వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా సామాజికమైనటువంటి కొన్ని ఇష్యూస్ వాటి మూలకంగానే మార్పులు చేర్పులు చేస్తున్నాను అని చెప్పనేటువంటిది కూడా ఆయన చెప్పారు. ఇవాళ ఆయన ఏదైతే సామాజిక న్యాయం చేయాలి, సామాజిక సాధికారత చేయాలి అనేటువంటి దాంతో ఇవాళ ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత సాధించాలి అని చెప్పంటే కొన్ని చోట్ల డెఫినెట్ గా సీట్లు మార్పులు అవన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ చేయటమే కాకుండా కొన్ని చోట్ల ఈ యొక్క బీసీలకి, అంటే ఆయన ఉద్దేశంలో బీసీలకి వాళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, సామాజిక సమతుల్యతను తీసుకురావాల్సి వచ్చినప్పుడు ఈ మార్పులు ఉంటాయి. నాకు కావాల్సింది ప్రజలకి ఆ రకంగా ప్రజలు మెచ్చుకునేటువంటి నాయకులను ముందుకు తీసుకుని రావాలి, వాళ్ళని అభ్యర్థుల కింద నిలబెట్టాలి, వాళ్ళని గెలిపించుకోవాలి అని చెప్పనేటువంటిది ఆయన చెప్పినటువంటి దాంతో నాకు తెలిసి నిన్న ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పుడు ఒక ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటి వరకు నిన్న నర్సరావుపేట ఇష్యూని కనుక తీసుకుంటే, నర్సరావుపేటలో ఉన్నటువంటి వాటిలో 5గురికి ఆల్మోస్ట్ మేము ఓసీలకి ఎమ్మెల్యేల కింద సీట్లు ఇచ్చినప్పుడు పార్లమెంటు స్థానాన్ని బీసీకి ఇవ్వాలి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదైతే సంకల్పం ఉందో నిజంగా అందరూ కూడా అభినందించాల్సిందే. ఎందుకంటే ఎప్పుడైతే అన్ని సీట్లు ఓసీలకి ఇచ్చేసి అంటే రిజర్వ్ స్థానాలు ఎటు ఉంటాయి అవి కాకుండా అనేటువంటిది కాదు. ఇప్పటికి ఆల్రెడీ 5గురు ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ ఓసీలు ఉన్నారు. కాబట్టి పార్లమెంటు స్థానాన్ని బీసీకి ఇవ్వాలి అనుకునేటువంటి ఆయన సంకల్పాన్ని కూడా ఒక రకంగా నిన్న ఆయన చెప్పిన దాంట్లో మనకు అర్థమైంది. సామాజిక సమతుల్యత ఉండాలి, సమాజంలో ఎప్పుడైతే ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టాలి, తర్వాత ఏమన్నా అందరికీ కూడా అవకాశాలు కల్పించాలనేది నిజంగా ఆయన చెప్పింది డెఫినెట్ గా ప్రజలు చూశారు. వాళ్ళందరూ కూడా ఆయన్ని ఆదరిస్తారు అని చెప్పని అనిపిస్తాం.
సార్ అయితే ఈ మార్పులు చేర్పులకు సంబంధించి కూడా వీలైనంత త్వరగా చేస్తే ఏమన్నా కొంత అసంతృప్తి ఉన్న వాళ్ళతో మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి. త్వరగా చేయడం మంచిది. లాస్ట్ లో హడావిడిగా అనౌన్స్ చేసే కన్నా అని కూడా అది కూడా చెప్పారు కదా సార్. సో ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల కూడా. కరెక్ట్. ఎందుకంటే అయితే ఇక్కడ దానికి ఇంకొక చిన్న ఇది ఏమిటంటే, ఇప్పుడు చంద్రబాబు గారు గాని, ఇప్పుడు ఇంకొక జనసేన గాని, ఇంకొకళ్ళు కానీ వాళ్ళకి అభ్యర్థులు ఇతర పార్టీల్లో సీట్లు రాని వాళ్ళ కోసం వెయిటింగ్ లో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి సీట్ ఇవ్వకపోతే వాళ్ళు ఏమైనా వాళ్ళ దగ్గరకు వస్తారా అనేటువంటి వెయిటింగే తప్ప వాళ్ళు నిజంగా వాళ్ళకి క్యాండిడేట్స్ లేకపోవటం అనే మూలకంగా కొన్ని ఇబ్బందులు జనరల్ గా చివరి క్షణాల్లో సీట్లు మార్పులు ఇవన్నీ రాజకీయ పార్టీలు ఇంతకు ముందు కూడా చేసినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అట్లా కాదు, ముందుగానే కనుక వాళ్ళని పిలిచి నీకు ఈ పరిస్థితి ఉందన్నా నువ్వు వద్దు, ఇంకొక రకంగా పార్టీ మీకు పనిచేస్తుంది కాబట్టి మీరు పార్టీకి పనిచేయండి, అందరం కలిసిపోదాము, ఇది మీ ప్రభుత్వం అని చెప్పనంటూ ఎట్ ద సేమ్ టైం ముందుగానే ఆ యొక్క మనిషికి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళని గనక తెలియజేసి వాళ్ళని గనక ముందుగానే ప్రజల దగ్గరికి పంపించగలిగినట్లయితే చాలా బాగుంటుంది. ఆ రకంగా చేయటం మూలకంగా ప్రజలకు కూడా తమ అభ్యర్థి ఎవరు అని చెప్పని వాళ్ళు తెలుసుకోవటానికి, వాళ్ళు అతన్ని ఆదరించడానికి, ఇతను కూడా ప్రజలతోటి మమేకం అవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేటువంటిది మొదటిది. అయితే మనం మామూలుగా చూస్తే కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫుల్ అయిపోయింది. ఆయన సీట్ ఇస్తాను అంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఎక్కువ అయిపోవటం మూలకంగా డెఫినెట్ గా ఆయన కూడా తన లిస్టును ముందుగానే ఇచ్చుకునేటువంటి అవకాశం ఆయనకు వచ్చింది. రెండోది ఆయన ఈ బహుశా ఈ లిస్ట్ అంతా కూడా ఇచ్చేసిన తర్వాత ఇక ప్రజల్లోకి వెళ్ళి తను చేసినటువంటి ఇప్పుడు నిన్న మాట్లాడినట్టుగానే ఇక ప్రజల్లోకి ఆయన వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది. అయితే ప్రతిపక్షాలకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈయన ఎవరెవరినైతే తీసేస్తారో ఆ స్క్రాప్ కానివ్వండి లేకపోతే అవన్నీ వాళ్ళు ఇప్పుడు అభ్యర్థుల కింద తెచ్చుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి ప్రజలతోటి వాళ్ళు ఉంటారా లేరా కంటే కూడా ఎవరో ఒక అభ్యర్థిని నిలబెట్టాలి అనేటువంటిది వాళ్ళని. కాబట్టి నిన్న ఆయన ఇచ్చినటువంటి సమాధానం కూడా ముందుగానే నేను డిక్లేర్ చేయటం మూలకంగా ప్రజలకి తెలుస్తుంది, తనకు కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది ఇట్స్ ఎ కరెక్ట్. ఇది 2009 లో కూడా జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం 296 స్థానాలకి కూడా డిక్లేర్ చేయించారు. ఒక్క స్థానం మాత్రమే తర్వాత లాస్ట్ లో ఎప్పుడో మార్పిచ్చారు తప్ప ఆయన ఏం చేశారంటే ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో మొత్తం సీట్లని డిక్లేర్ చేసేసింది. అది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జరగదు. అది రాజశేఖర రెడ్డి గారు తన భుజం మీద వేసుకుని చేసేసి ఆయన కూడా వెళ్ళిపోయారు. ఇది మన క్యాన్వాసింగ్కి వెళ్ళిపోయారు. దాంతో అసలు ప్రతిపక్షాలకు అర్థం కాల. ఇంకా అందులో సీట్లు రానటువంటి వాళ్ళందరూ తెలుగుదేశంలోను లేకపోతే అప్పుడు ఉన్నటువంటి పార్టీలోనూ చేరి ఏదో కింద మీద పడ్డారు. అందువల్ల ఆయన బ్రహ్మాండంగా మళ్ళా విజయ దుందుపి ఆ రోజున ప్రజారాజ్యం ఉన్న తెలుగుదేశము కేసీఆర్ గారితో కలిసి ఉన్న చంద్రబాబు గారు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా విజయ దుందుపి మోగించారు. అదే రకంగా ఇప్పుడు కూడా ఆయన మొత్తం లిస్ట్ అంతా కూడా బహుశా తొందరగా ఇచ్చేసేసి ప్రజల్లోకి వెళ్ళి తను చేసేటువంటిది ఏంటి అని చెప్పని చూసి ఈ 2024లో కూడా జగన్ గారు విజయ దుందుపి మోగించేటువంటి అవకాశాలే మనకు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్ సుందరం గారు. థ్యాంక్ యూ.